దేవుని నామానికి స్తోత్రం. అందరూ బాగున్నారా? సజీవ క్రీస్తు సంఘము మీ పరిచర్య తరపున మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన 2 దినాలుగా మనం తీమయి కుమారుడగు భర్తిమయి గురించి ధ్యానించాం కదా. పరిశుద్ధ గ్రంథంలో గ్రుడ్డి భిక్షకుడు అని వ్రాయబడి ఉంది కాబట్టి చదువుతున్నాం, కానీ తన పట్టుదలను చూసినప్పుడు, తన విశ్వాసాన్ని మనం గ్రహించినప్పుడు గురుడివాడు అని అనలేం కదా. ఏమండి, పట్టుదల కలిగి ప్రార్థించినట్లుగా మనం చూసి, అలాగే తను విశ్వసించాడు, ఇప్పుడు స్వస్థతను పొందుకున్నాడు. ఆ తదుపరి ఈ భర్తిమయ్యి చేసిన మరొక పనిని మీ ముందుంచాలి అని ఆశిస్తూ ఉన్నాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఈ భర్తిమయ్యి యేసు ప్రభు వెంట వెళ్ళాడట, యేసు ప్రభువును వెంబడించాడట. రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే యేసు ప్రభు నుంచి మేలులు పొందుకుని, ఆశీర్వాదాలు పొందుకుని, ఆరోగ్యాన్ని అందుకొని, అన్ని విషయాల్లో ఆయన కనికరమును చూసి కూడా ఆయనను విడిచిపెట్టే వారిని మనం గమనించట్లేదా? మీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా. మరి యేసు ప్రభువును వెంబడించే వ్యక్తిగా ఉంటున్నావా? కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు.